నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమానికి ఒక రకంగా ముగింపు పలుకుతూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి 15% రిజర్వేషన్లను, ఆ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు వారి వారి జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్ల యొక్క పంపిణీ కూడా జరగాలని 1994 నుంచి దాదాపు ఇప్పటి వరకు 30 సంవత్సరాల కాలంలో ఈ ఉద్యమం ఎంఆర్పిఎస్ నాయకత్వంలో జరుగుతుంది. దానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి అంతకుముందు కూడా. ముఖ్యంగా 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు మన భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇచ్చిన తర్వాత, అంతకుముందు ఆర్టికల్ 341 ప్రకారము ఎస్సీలకు సంబంధించినటువంటి ఏ రాజకీయ నిర్ణయం అయినా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక నిబంధన ఉండేది ఇప్పటికీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఈ రాష్ట్రాలు ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్లను వర్గీకరించడం చెల్లనేరదని ఇచ్చిన సందర్భం. చివరికి లాస్ట్కు మొన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ల విషయం వరకు పరిమితమైతే రిజర్వేషన్లను పునఃపంపిణీ చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని చెప్పేసి వివరించిన తర్వాత, మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రారంభమైతే, ఆ తర్వాత ఒక నెలలోనే డాక్టర్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ కూడా ప్రభుత్వం వేసి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 59 షెడ్యూల్ కులాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన మరియు ఉద్యోగపరమైనటువంటి ఇత్యాది అనేక విషయాల మీద ఒక స్టడీని కూడా చేయడానికి ప్రయత్నం చేసింది. దాదాపు ఒక 82 రోజుల వ్యవధిలో డాక్టర్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏకసభ్య కమిషన్ కూడా సాధ్యమైనంత వరకు అటు రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల నుంచి, అట్లాగే వాళ్ళు అన్ని జిల్లాలు కూడా కొంతమేరకు తిరిగి ఒక రకంగా ఏంటంటే ఫీల్డ్ స్టడీ కూడా చేసి వారు ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చినారు. అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని సూత్రబద్ధంగా అంగీకరిస్తూ మన రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఒక రకంగా బిల్లును ప్రవేశపెట్టినట్టే. ఈ మొత్తం 59 సమూహాలను ప్రభుత్వం చెప్తున్నటువంటి, నేను అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే ఇతర మంత్రులు మాట్లాడిన దాన్ని బట్టి యొక్క సారాంశం ఏమిటంటే, డాక్టర్ షమీం అఖ్తర్ గారు సూచించినటువంటి పద్ధతిలోనే 59 షెడ్యూల్ కులాలను 3 విభాగాలుగా విభజించడం జరిగిందని ప్రభుత్వం చెప్తుంది. ఆ 3 విభాగాలను ఎలా విభజించారు అనేటువంటి దాన్ని కనుక తీసుకున్నట్టయితే, వారు వాడినటువంటి పదజాలం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకటి గ్రూప్ 1. గ్రూప్ 1లో దాదాపు 15 సమూహాలను వాళ్ళు చేర్చడం జరిగింది, ప్రభుత్వం చేర్చడం జరిగింది. ఆ 15 సమూహాలకు ఇచ్చినటువంటి పేరు ఏమిటంటే, అత్యంత వెనుకబడిన, అంటే సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, లేదా ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అవకాశాలను అందుకోవడంలో అత్యంత వెనుకబడినటువంటి ఈ ప్రజారాశులను 15 కులాలను ఒక పట్టికలో చేర్చి దానికి గ్రూప్ ఏ అనేటువంటి లేదా గ్రూప్ 1 అనే పేరు పెట్టడం జరిగింది. దాని యొక్క మొత్తం జనాభా, అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వము ఈ 59 కులాల యొక్క వర్గీకరణకు సంబంధించి 2011 కేంద్ర ప్రభుత్వం సేకరించినటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్నది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను తర్వాత ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తాను. 2011
జనాభా లెక్కల్లో భాగంగా సేకరించినటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జనాభాను పరిగణలోకి తీసుకొని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము నిన్న ప్రతిపాదించినటువంటి 3 సమూహాల లెక్కలు ఉన్నాయి. దాని ప్రకారము 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ 15 కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ 15 కులాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జనాభా ఎంత అంటే 1,71,625గా ప్రభుత్వం దాన్ని నిర్ధారించింది. దాని మొత్తం శాతం మొత్తం ఎంత ఎంత శాతం ఉంది అంటే 3.288%. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన తెలంగాణ రాష్ట్రం, ఇప్పటి తెలంగాణ రాష్ట్రం, అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. అయితే అప్పుడు తెలంగాణ ఏర్పడ ముందుకున్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి లెక్కలు గనక పరిగణలోకి తీసుకొని మనము ఈ మొత్తం 59 కులాల జనాభాను గనక మనం లెక్కిస్తే ఎంత? 52,17,684 జనాభా. 52,17,684 మంది షెడ్యూల్ కులాల జనాభా ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ 52,17,684లో 15 వివిధ కులాలు అత్యంత వెనుకబడినటువంటి ఎస్సీ కులాల్లో అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఏవి? కులపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, లేదా ఉద్యోగాల పరంగా కావచ్చు. ఆ కులాల యొక్క జనాభా 1,71,625. దాని శాతంలో కనుక మనం కన్వర్ట్ చేసి చూస్తే 3.288%గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రూప్ 2లో దాదాపు 18 షెడ్యూల్ కులాలను ఆ గ్రూప్లో చేర్చడం జరిగింది. ఆ 18 కులాల యొక్క జనాభా ఎంత అని కనుక చూస్తే ఈ 18 కులాలకు ప్రధానంగా దీంట్లో ప్రధానమైనటువంటి అత్యంత జనాభా కలిగినటువంటి షెడ్యూల్ కులము మాదిగ. ఆ తర్వాత మిగతా దానికి అంటే సాంస్కృతికంగా కొంచెం అనుబంధం ఉన్నటువంటివి కావచ్చు, లేదా ఇతర సాంస్కృతికంగా కావచ్చు, లేదా చారిత్రకంగా అనుబంధం ఉన్నటువంటి దాదాపు ఒక 18 కులాలను చేర్చడం జరిగింది. దాంట్లో 32,74,374 జనాభా. దాని శాతంలో గనక చూపించాలనుకుంటే 62.748%. అట్లాగే గ్రూప్ 3, ఈ గ్రూప్ 3లో ప్రధానంగా మాలలు ప్రధానమైనటువంటి జనాభా కలిగినటువంటిదిగా చూపించడం జరిగింది. ఇతర వాటితో పాటు 25 కులాలు, మొత్తం 26 కులాలు, అందులో మాలలు ప్రధానంగా ఎక్కువ జనసంఖ్య ఉన్న సమూహంగా మొత్తంగా 26 కులాలు. ఆ కులాల మొత్తం జనాభా వచ్చేసి 17,71,682 జనసంఖ్యతో దాని శాతంలోకి కన్వర్ట్ చేసి చూపించినప్పుడు 33.96గా, అంటే మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి జనాభాను 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని విభజించడం జరిగింది. ఈ విభజించిన దాంట్లో విభజించడం అనే ప్రయత్నం చేయడం అంటే గత 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక పెద్ద సమస్యగా, ఒక పెద్ద అంశంగా, రాజకీయ అంశంగా ముందుకు వస్తున్నటువంటి ఈ సమస్యకు కనీసం ఇప్పుడైనా ఒక పరిష్కార మార్గం ఇద్దామనేటువంటి ఒక మంచి ఆలోచన అనవచ్చు, లేదంటే ఒక ధైర్యం చేసినందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. ముఖ్యంగా ఈ సాహసానికి ఒడిగట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా అభినందించాల్సిందే. ఎందుకంటే ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన పద్ధతి ప్రకారం చూసినా, లేదా ప్రపంచవ్యాప్తంగా సమూహాల యొక్క హక్కుల మీద పనిచేసినటువంటి అనేక మంది తత్వవేత్తల ఆలోచన పరంగా చూసినా, ప్రధానంగా కెనడియన్ ఫిలాసఫర్ విల్ కిమ్లిక లాంటి వాళ్ళ యొక్క తాత్విక జ్ఞాన ప్రకారంగా చూసినా కూడా ఏదైనా ఒక బాధిత సమూహము హక్కులను సాధించుకున్న తర్వాత ఆ హక్కులను మళ్ళీ అంతే న్యాయంగా, అంతే ధర్మంగా, సమానంగా పంచుకోవాల్సిన అనివార్యత ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది ఒక సహజనాజ సూత్రం కూడా. కాబట్టి ఈ 30 సంవత్సరాల సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపించాలనేటువంటి ఆలోచన సూత్రబద్ధంగా చేసినందుకు
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ఒక కమిషన్ ఏసి ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నటువంటి ఈ మొత్తం 59 కులాల యొక్క సామాజిక మరియు ఆర్థిక, విద్యా, ఉద్యోగ పరంగా కూడా ఉన్నటువంటి స్థితిగతులను కూడా అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ ఏసినందుకు, ఆ కమిషన్ సూచించిన మేరకే ఈ విభజన జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నందుకు, మొత్తంగా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకొస్తున్నందుకు, బహుశా ఇంకొక వారం 10 రోజులలో దీన్ని చట్టంగా కూడా గెజిట్‌లో కూడా ప్రకటిస్తామని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చెప్పడం జరిగింది. ఈ మొత్తం పరిణామాన్ని నేనైతే స్వాగతిస్తున్నాను. సరే, ఇది ఒక అంశం. స్వాగతించడం సూత్రబద్ధంగా లేదా ప్రజాస్వామిక చట్ట నిర్మాణంలో భాగంగా చూసి స్వాగతిస్తున్నాను. ఈ పరిణామం వచ్చిన తర్వాత సహజంగానే గత 30 సంవత్సరాలుగా వైరు వర్గాలుగా ఆల్మోస్ట్ విభజించబడి, పాలకుల యొక్క కుట్రల వల్ల కావచ్చు, కొంతమేరకు చారిత్రకంగా రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లను అనుభవించడంలో చారిత్రక కారణాలు ఏమైనప్పటికీ కొంత ముందు వెనక ఉండటం వల్ల ఈ గణాంకాల లెక్కలు బయటకొచ్చిన తర్వాత వాటి పరిష్కరించుకునే మార్గంలో 2 వర్గాలు ఒక సరైనటువంటి పెద్దలు శంకరన్ గారు చెప్పినట్టు ఒక ప్రయత్నం చేయకపోవడం ద్వారా మొత్తం మీద ఈరోజు పరిస్థితి ఏందంటే, మనం మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా వాస్తవ పరిస్థితి ఏందంటే, ఒకప్పుడు పట్టణాలకు, ఒకప్పుడు విద్యావంతులకు, ఒకప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వాళ్ళకు పరిమితమైనటువంటి ఈ విభజన కాస్త ఇవాళ పల్లె ప్రాంతాలకు గూడా ఆల్మోస్ట్ నిట్ట నిలువున చీలిక ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి, ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని అనుకున్నందుకు నేను ఈ యొక్క ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాను. అయితే మిత్రులారా, ఈ విభజనకు సంబంధించినటువంటి వివరాలు నేను అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాత దీంట్లో కొన్ని పొరపాట్లు కూడా జరిగినట్టు నాకు అనిపిస్తుంది. ఒక మామూలుగా ఒక దళితుడిగా కావచ్చు, లేదా ఒక సోషల్ సైంటిస్ట్‌గా కూడా చూసినప్పుడు దీనిలో కొన్ని మరి అది నిజంగా డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారు ప్రతిపాదించిన ప్రతిపాదన అయ్యుంటే, ఈ చిన్న చిన్న లోపాలను కూడా సవరించవలసిన అవసరం ఉందనేది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ప్రధానంగా అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి. 1996లో నియమించబడ్డటువంటి జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ అది 97లో అమల్లోకి వచ్చిందనుకోండి. అందులో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్ కులాల జనాభాను లెక్కగట్టి 4 గ్రూపులుగా విభజించిండ్రు. ఒకటి గ్రూప్ ఏ. అంటే ఆ గ్రూప్ ఏలో ప్రధానంగా ఎవరిని చేర్చిండ్రు? ఆనాడు ఆ ప్రతిపాదనలో 1997లో వచ్చిన ప్రతిపాదనలో భాగంగా రెల్లి అనే ఒక సమూహం, రెల్లి మరియు ఇతర 12 సమూహాలను కలిపి గ్రూప్ ఏగా దాంట్లో పెట్టడం జరిగింది. ఈ రెల్లి వాళ్ళు ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే, ముఖ్యంగా ఈ రెల్లి తర్వాత ఇతర ముఖ్యంగా ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ 3లోకి వచ్చిండ్రు వాళ్ళు. గ్రూప్ 3లో చేర్చారు రెల్లి వాళ్ళని. అట్లాగే ఈ గ్రూప్ 3లో 10వ నెంబర్‌గా సూచించబడ్డటువంటి క్రమసంఖ్య 10వ నెంబర్‌లో గస్సి, హడ్డి, రెల్లి, చాచాడి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కుల వ్యవస్థలో భాగంగా వాళ్ళు స్కావెంజింగ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు. వాళ్ళని ఆనాడు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే అప్పుడు కూడా ఇదే ప్రతిపాదిక మోరల్లెస్ ఏంటిది, రిజర్వేషన్లను కల్పించిన తర్వాత వాటిని అందుకోవడంలో అత్యంత వెనుకబడిన సమూహంగా దాన్ని గుర్తించి 1% రిజర్వేషన్లను వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలో ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు వాడినటువంటి పదజాలం ఏంటంటే, గ్రూప్ 3 ఎవరు అనంటే మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు. అంటే ఏమిటి? ఈ 70 సంవత్సరాల కాలంలో కావచ్చు, లేదా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మరి మాలలు నిజంగా ప్రయోజనం పొందారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. మొత్తంగా చూసినట్టయితే మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలలో మరి రెల్లి లాంటి సమూహాలను, అట్లాగే గస్సి, హడ్డి, రెల్లి అండ్ చాచండి అనేటువంటి వీళ్ళు
ప్రధానంగా వాళ్ళు స్కావెంజింగ్ వర్క్ చేసేవాళ్ళు. మానవ మలమూత్రాలను శుభ్రం చేసేటువంటి ఒక సాంప్రదాయక వృత్తికి సంబంధించినటువంటి ప్రజారాశులు. వాళ్ళని అత్యంత మెరుగైన ప్రయోజనం పొందిన సమూహంలో పెట్టడము అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే ఈ ఇంతకుముందు జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ ప్రతిపాదించినటువంటి ఈ వర్గీకరణలో భాగంగా అంతకుముందు సి గ్రూప్‌లో అంటే మరియు మాల సమాజంతోని సామాజికంగా, సాంస్కృతికంగా అనుబంధం ఉన్నటువంటి ఇతర సమూహాలు దాదాపు 25 సమూహాలను కలిపి ఆనాడు ఒక గ్రూప్‌గా సి గ్రూప్‌గా చేసినారు. ఆనాడు ఆ గ్రూప్‌లో ఉన్నటువంటిది ముఖ్యంగా ఒకటి మన్నె, రెండోది పంబాల. కొలుపుల వాళ్ళు, పంబాల వాళ్ళు, పంబాడి ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. కొలుపుల వాళ్ళు, పంబాల, పంబాడ, పంబండి. ఈ పేర్లు రకరకాల పేర్లు ఉన్నప్పటికీ ముఖ్యంగా తెలంగాణలో అయితే మాల పంబాలలు అని అంటారు. అంటే మాల సమూహంతోని సాంస్కృతికంగా ఇంకా అనేక విషయాలలో ఒక అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఒక రూట్ కాజ్ ఉన్నటువంటి ఒక సమూహము పంబాల సమూహం. అట్లాగే మన్నె నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రాంతంలో మాల అనేది ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్‌లో భాగంగా మాల అంటాం. కానీ వ్యవహారిక పద్ధతిలో అయితే గ్రామాలలో మన్నెపు, మాల అనేది 2 ఈక్వల్‌గానే చూస్తారు. మన్నె అన్న, మాల అన్న, మాలోళ్ళన్న వీళ్ళంతా ఒకటే. మరి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీసుకొచ్చినటువంటి ఈ ప్రపోజల్‌లో సీరియల్ నంబరు 9లో మెన్షన్ చేసిన గ్రూప్ 1లో మెన్షన్ చేసిన మన్నే గాని, సీరియల్ నంబర్ 6గా గుర్తించబడ్డటువంటి కొలుపుల వాళ్ళు లేదా పంబాల వాళ్ళను వీళ్ళని మరి అత్యంత వెనుకబడినటువంటి సమూహంలో పెట్టడం ఒకటి. అది నిజంగా చూసినా గూడా కొంతమేరకు మాలలతో అంతర్భాగంగా ఉన్నటువంటి మాలలే వాళ్ళంతా గూడా. అట్లాంటి వాళ్ళను ఇక్కడ పెట్టడం ఒక రకంగా మరి దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న గూడా వస్తది. ఈవెన్ ఇందాక నేను చూసినాను కృష్ణమాధవ్ గారు ప్రెస్‌ను అడ్రెస్ చేస్తూ ఇది చేర్చడానికి కుట్ర జరిగిందని చెప్పేసి గూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది కుట్ర జరిగిందా? లేపోతే దీనికి గల కారణాలేందనేది ప్రభుత్వమే మళ్ళీ వివరణ ఇవ్వవలసి వస్తదిక్కడ. అయితే న్యాయంగా అయితే అంటే నేను చెప్పదలుచుకుందేంటంటే సామాజికంగా, సాంస్కృతికంగా లేదంటే ఈ కుల వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత వస్తున్నటువంటి పరంపరలో భాగంగా మన్నె మరియు పంబాల అనేది మాల సమూహంలో అంతర్భాగంగానే చూడవలసొస్తది కాబట్టి, బహుశా వాటి రెండిటిని ఇక్కడ ఈ గ్రూప్ 3గా గుర్తించబడ్డ సమూహంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ప్రతిపాదిస్తున్నాను. అట్లాగే డిమాండ్ గూడా చేస్తున్నాను. న్యాయంగా అయితే ఈ వర్గీకరణలో జరిగినట్టు ఇంకొక పెద్ద లోపం నేను ఇందాక చెప్పినట్టు న్యాయంగా అయితే ఈ రెల్లి సమూహాన్ని ఫస్టు అత్యంత వెనుకబడినట్టు సమూహంలోకి చేరిస్తే బాగుంటుందని గూడా నా యొక్క సూచన. ఎందుకంటే ఇక్కడ పొందుపరచబడ్డటువంటి డక్కలి, డొక్కలివారు, జంగలి, మాంగు, మాస్టి, మాతంగి, మెహతర్ ఇట్లాంటి సప్రు, తర్వాత సబ్బన్ ఇట్లాంటి కులాలకు ఆల్మోస్ట్ దగ్గరగా అంటే జీవన విధానంలో దగ్గరగా అంటే ఆర్థిక వ్యవస్థ చూసినా, లేదంటే సామాజికంగా చూసినా, లేదా ప్రభుత్వాలు కల్పించినటువంటి అవకాశాలను అందుకోవడంలో వెనుకబడి ఉండడంలో తెలంగాణలో కూడా రెల్లీలో తెలంగాణ ఇక్కడ ఒక మాట చెప్పాలి. తెలంగాణలో రెల్లి జనాభా యొక్క శాతము అంటే 2011 సెన్సస్ ప్రకారం చెప్తున్నాను. వాళ్ళ యొక్క జనాభా శాతం వచ్చేసి ఇక్కడ జనాభా రెల్లి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర సమూహాలను కలుపుకుంటే మొత్తంగా 13,452 మంది ఉన్నారు. అంటే ఈ 52,17,684లో వాళ్ళ జనాభా శాతము 0.25% వస్తది. ఈ రెల్లీలను ఇతర అనుబంధ రెల్లి అంటే ఈ పాకి పని చేసేటువంటి సమూహాలన్నిటిని కూడా మొదటి గ్రూప్‌లో పెడితే బాగుంటుందని చెప్పేసి నేను ఒక సలహాను లేదా సూచన చేయదలుచుకున్నాను ప్రభుత్వాన్ని. ఇవి నిన్న ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రపోజల్‌లో ఉన్నటువంటి కొన్ని పరిమితులు, లోపాలు. వీటిని సవరించవలసి ఉంది.
క్లుప్తంగా చెప్పాలంటే మొదటి గ్రూప్ 1లో ఉన్నటువంటి పంబాల మరియు మన్నెను ఈ 2 సమూహాలను గ్రూప్ 3లోకి తీసుకురావాలి. దానికి బదులు రెల్లి, తర్వాత గసి, హడ్డి, చాచండి ఈ సమూహాలను మొదటి గ్రూప్‌లోకి తీసుకొస్తే బాగుంటదని జెప్పేసి ఏ రకంగా జూసినా అంటే వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని చూసినా, చారిత్రకంగా మాల దానికి అనుబంధంగా ఉండబడేటువంటి బన్నె లేదా పంబాలను ఆ రకంగా చూసినా గూడా ఇవి రెండిటిని మార్చవలసిన అవసరం ఉందని జెప్పేసి ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాను. దీన్ని స్వాగతిస్తూనే వచ్చినటువంటి ప్రపోజల్‌లో ఉన్నటువంటి కొన్ని లోపాలను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తెస్తూ, అట్లాగే ప్రభుత్వాన్ని గూడా ఒక రకంగా నేను ఈ ఈ సవరణలు చేయాలని జెప్పేసి ప్రతిపాదిస్తున్నాను. రెండో అంశము నేను చెప్పదలుచుకున్నదేంటంటే ఇక్కడ ఈ దీని తర్వాత ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌ని ఎంఆర్‌పీఎస్ నాయకులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు పెట్టారు. దాదాపు ఒక 2, 3 అవర్స్ క్రితమే మాట్లాడారు వారు. నేను ఆ వీడియోనంతా గూడా జాగ్రత్తగా ఇన్నాను. వారు మాట్లాడుతున్నటువంటిది. వారు గూడా ప్రధానంగా ఒక రకమైనటువంటి దాన్నేమంటారు? ఒక రకమైనటువంటి విమర్శ. ఆ విమర్శ సద్విమర్శ అయినప్పటికీ దాంట్లో విపరీతమైనటువంటి మాల సమాజం పట్ల విపరీతమైన ద్వేషం, విపరీతమైనటువంటి కోపం కనబడుతుంది. సరే ఏదేమైనప్పటికీ వారు గూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, అత్యంత వెనుకబడిన సమూహాలుగా గుర్తించబడిన సమూహంలోకి పంబాల, మన్నె ఎలా తీసుకొస్తారనేది అన్నారు. వారి ప్రతిపాదన నిజంగా అది కరెక్టే. దాన్ని మార్చవలసిన అవసరం ఉంది. మాట్లాడుతూ చాలా విషయాలు ఇప్పుడు నిన్ననే ఈరోజు కాదు, చాలా రోజులుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి వారు ఢిల్లీ కేంద్రంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కావచ్చు, తెలంగాణ కేంద్రంగా కావచ్చు, ఈ మధ్య కాలంలో మొత్తం మళ్ళీ మాదిగలను, ఇతర ప్రజారాస్తులని ఈ వర్గీకరణ సాధించడంలో భాగంగా వారు నిర్మిస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో భాగంగా చాలా సందర్భాల్లో దాదాపు కొన్ని వందల సార్లు వాళ్ళు పదే పదే ఒక మాట ఏమంటున్నారంటే, తెలంగాణలో మాదిగలకు 11-12% రిజర్వేషన్లు రావాలి అని అంటున్నారు. నేను ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. క్లారిటీ ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారం మొత్తం జనాభా వచ్చేసి 52,17,684 ఉన్నది. నేను ఒక సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేస్తున్న వాడిగా, మరియు ముఖ్యంగా పుట్టుకకు దళితుడిగా, ఎస్సీ మాలగా పుట్టిన వాడిగా, నాకున్నటువంటి ఒక ప్రత్యేకమైన శ్రద్ధలో భాగంగా 2011 సెన్సస్‌ని జస్టిస్ రామచందర్ రాజ్ కమిషను విభజించి దగ్గర పెట్టుకొని తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాల జనాభాను మొత్తంగా టేబులేసి గ్రూప్ ఏలో అంటే రెల్లి, తర్వాత మిగతా 12 సమూహాలు, తెలంగాణలో 12 సమూహాలు లేవు. కొన్ని సమూహాలు మాత్రమే ఉన్నాయి. కానీ మొత్తంగా ఆ రెల్లి సామాజిక వర్గం నిర్వహించేటువంటి పాకి పనికి సంబంధించిన లేదా స్కావెంజింగ్ వర్క్ చేసేటువంటి సమూహాల యొక్క జన సంఖ్య ఎంత ఉంది తెలంగాణలో అని గనుక లెక్కలేసుకొని చూస్తే, నాకు తెలిసిన నేను చేసినటువంటి లెక్కల్లో భాగంగా నాకు తెలిసి ఇది 100% కరెక్ట్. ఎందుకంటే దాదాపు 1కి 4 సార్లు పదే పదే క్రాస్ చెక్ చేసి మీతోని మాట్లాడుతున్నాను. రెల్లి సమూహం యొక్క జనసంఖ్య 13,452. వారి జనాభా అంటే 52,17,684లో దాని జనాభా శాతం 0.25% అని. ఈ 0.25% ఉంది. ఇక్కడ గూడా ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంటే నిన్న ప్రతిపాదించిన దానిలో గూడా గ్రూప్ బిలో రెల్లీలున్నారు ప్రస్తుతానికి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పట్టికలో భాగంగా చూస్తే రెల్లీలున్నారు. అట్లాగే గస్సి, హడ్డి, చాచండి సమూహం గూడా ఉంది. ఇక్కడ ఏమన్నారు, ఉదాహరణకు చాచండి, తర్వాత గస్సి, హడ్డి దాని జనాభా ఎంత ఉంది? 0.002. అట్లాగే రెల్లీలో ప్రత్యేకంగా 3,025 మంది ఉన్నట్టు చూస్తున్నారు. దాంట్లో భాగంగా 0.058%. ఈ 0.058% చూసినా, 0.002 చూసినా
అట్లాగే ఈ మొత్తం రెండిటిని కలిపితే కూడా దాదాపు 0.25% వస్తది. కాబట్టి ప్రభుత్వం ఈ పట్టికలో పొందుపరిచిన లెక్కలలో ఏదో ఒక కుట్ర ఉంది. ప్రభుత్వం కావాలనే కుట్రలు చేసింది అనేటువంటి ప్రతిపాదన లేదా వాదన, ఆ మాట ఏదైతుందో అది సరైనది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం ఏమి కుట్ర చేయలేదు. లేదా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే అంత శక్తిమంతులు మాలలు అంత గొప్పగా ఆర్గనైజ్ కూడా లేరు ఈ రాష్ట్రంలో. పదే పదే మాలలు దేశ రాజకీయాలను నిర్దేశించేటువంటి స్థితిలో ఉన్నారని, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నారని, ఇంకా ప్రధానమైనటువంటి వాదన ఏమొస్తుందనంటే, నేను తెలంగాణకు పరిమితమై మాట్లాడుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తప్పకుండా రిజర్వేషన్లు అందుకోవడంలో మాలలు మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను లెక్కలో తీసుకున్నప్పుడు తప్పకుండా మాల సమూహం ఉద్యోగాల విషయంలో కావచ్చు, విద్యా అవకాశాలు పొందడంలో కావచ్చు, రాజకీయ అవకాశాలు పొందడంలో కావచ్చు, తప్పకుండా వాళ్ళు ముందున్నమాట వాస్తవం. అందుకే కదా మేము విద్యార్థి దశ నుంచి కూడా ఎంఆర్‌పీఎస్ ఉద్యమం వచ్చినప్పటి నుంచి కూడా మాకు అవగాహన ఏర్పడినప్పటి నుంచి, మాకు అవగాహన తెలిసినప్పటి నుంచి కృష్ణమాదిగ గారు ప్రతిపాదిస్తున్న వాదనని నేను వ్యక్తిగతంగా నిరంతరం సపోర్ట్ చేస్తూ వచ్చినాను. ఎందుకు దానిలో న్యాయం ఉంది. దానిలో చట్టబద్ధమైనటువంటి న్యాయం ఉందని చెప్పేసి. కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారినాయి. అది కూడా నేను చెప్తానిక్కడ. సో, అట్లాగే ఈ రెల్లి యొక్క శాతం ఇంత. ఏది 2011 జనాభా ప్రకారం. అది ఇక్కడ జస్టిస్ రామచంద్రరావు ప్రతిపాదించిన దాన్ని బట్టి చెప్తున్నాను. తెలంగాణ లెక్కలు కూడా తీసినా నేను. అట్లాగే మాదిగలకు సంబంధించి వారు పదే పదే చెప్తున్నదేంది? తెలంగాణలో మాదిగల జనాభా 11-12% ఉంటది. 12% మాకు రిజర్వేషన్‌లు మాదిగలకు రావాలే. 11% అన్నా రావాలి గదా! అని ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కృష్ణమాదిగ అన్న, మీరు గాని లేదా ఎంఆర్‌పీఎస్ ఉద్యమానికి మేధో సంపత్తిని అందిస్తున్నటువంటి ఏ పెద్దలైనా కూడా తెలంగాణ 10 జిల్లాలలో ఇప్పుడు ఉన్న తెలంగాణలో గనక మాదిగ జనాభా 2011 లెక్కల ప్రకారం గనక చూస్తే 9.79% ఉంది. 9.7%. 9% అనుకోండి. ఈ 9% కంటే మాదిగ జనాభా ఎక్కువ ఉంటే అవి మీరన్నట్టు క్లెయిమ్ చేయడానికి అవకాశం వస్తది. అందుకే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పట్టికలో కూడా దాదాపు రమారమి అదే ఉంది. ఇక్కడ క్లియర్‌గా చెప్పినారు. అంటే జనసంఖ్య మొత్తం ఈ గ్రూప్ 2లో 32,74,374లో ప్రధానంగా 32,33,642 సంఖ్యతో అత్యంత జనాభా కలిగినటువంటి మేజర్ పాపులేషన్ కలిగినటువంటి సమూహం మాదిగ. ప్రభుత్వం ఇక్కడ ఏమి కుట్ర ఏం చేయలేదు. అట్లాగే నేను తీసుకున్నటువంటి లెక్కలో కూడా నాకు నేను తీసుకున్న దాంట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఆ లెక్కలు చేస్తే అలాగనే వచ్చింది తెలంగాణలో. దాని యొక్క పర్సెంటేజ్ ఎంత? దాని యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే 64% వస్తుంది. మీరు కూడా చేయండి లెక్కలు. 64.78 అంటే 65% అనుకోండి. 65% వస్తుంది మాదిగలు. ఒక్క మాదిగలు కాదండి. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రూపొందించినటువంటి అప్పుడు గ్రూప్ బిలో చేర్చినటువంటి 18 సమూహాలను తీసుకుంటే ఇక్కడ కూడా దాదాపు ఆల్మోస్ట్ 18 సమూహాలను చేర్చారు. ఈ 18 సమూహాలను తీసుకుంటే మాదిగ మరియు మాదిగతో అనుబంధంగా ఉన్నటువంటి సామాజికంగా, సాంస్కృతికంగా అనుబంధంగా ఉన్నటువంటి ఇతర ప్రజారాశులన్నిటిని కలిపితే 32 లక్షలు వస్తుంది. 32,74,000 వస్తుంది. నేను చేసిన లెక్కల్లో కూడా దాదాపు 32 లక్షల వరకే వచ్చింది. 65%. మొత్తంలో 65% ఉంది గనక 65% జనాభా ఉన్న దానికి 15% రిజర్వేషన్‌లు ఎంత వస్తది? 9% వస్తది. మరి 11% ఎక్కడి నుంచి వస్తది? చాలా విచిత్రంగా ఏం వాదన చేస్తున్నారు? మీరు 9.79 వస్తుంది. బహుశా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రతిపాదన, బహుశా వాళ్ళు చేసిన చిన్న ప్రయోగం ఏమిటంటే ప్రభుత్వము ఈ అత్యంత వెనుకబడిన సమూహాలుగా గుర్తించబడ్డటువంటి ఈ 15% ఒకవేళ స్ట్రిక్ట్‌గా మాట్లాడితే 1% రిజర్వేషన్ రాదు. కాబట్టి ఇక్కడ మాదిగలకు సంబంధించినటువంటి
9 కంటే పైన ఉన్నటువంటి 7, 9% ఒక 0.5ని తీసుకొని, అట్లాగే మాలలకు సంబంధించిన తెలంగాణలో మాలల యొక్క జనసంఖ్య ఎంత? ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు 17,71,682. 17,71,000 ఉంది. నేను తీసుకున్న దాంట్లో 71,583 నాకొస్తుంది. నేను ఎక్కడో ఒక చిన్న లెక్క తప్పుంటా. బట్ అది ఎంత? పదుల సంఖ్యలో ఉంది. ఓవరాల్‌గా ఎంత ఉంది దాని శాతము? 34.31 ఉంది. దానికొచ్చే శాతం ఎంత అంటే 5.14% వస్తది రిజర్వేషన్‌లు పంచితే. ఇక్కడ మాలలకు సంబంధించినటువంటి ఒక 0.5ని, మాదిగలకు సంబంధించినటువంటి 0.5 కలిపి, ఇక్కడ ఉన్నటువంటి ఒక అత్యంత వెనుకబడినటువంటి ప్రజారాశులకు 1% వాళ్ళు కేటాయించుంటారు బహుశా ప్రభుత్వం. కమిషన్ ఆ ప్రతిపాదన చేసుంటది. కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం చాలా స్పష్టం చేయదలుచుకున్నాను. మాలలు తెలంగాణలో లేరు అనేటువంటి ఒక తప్పుడు వాదనను ఇంకెంతకాలం మీరు చేయదలుచుకున్నారు? 2011లో వచ్చిన జనాభా. బహుశా ఇప్పుడు గనక మళ్ళీ ఒకవేళ సమీమ్ అఖ్తర్ గాని చేసినటువంటి డాటా ఏదైతే ఉందో, జనాభా పరంగా తీసుకున్నా కూడా మాలలు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి 5% కంటే మేము కూడా నష్టపోతున్నాం మరి. 0.5 నష్టపోతుంది మాలలు. అట్లాగే మీరు కూడా నష్టపోతున్నారు. నా ప్రతిపాదన ఏందనంటే, మేము అంటే మాలలు, ఇటు మాదిగలు ఇద్దరు కనీసం 1%, హాఫ్ కాదు, ఒక్కొక్క శాతం నష్టపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ 70 సంవత్సరాల్లో కొంచెం అటు ఇటు మాలలు, మాదిగలు రిజర్వేషన్లను అనుభవించడంలో ముందున్న మాట వాస్తవమే కదా! తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై ఆలోచించినప్పుడు, తెలంగాణలో ఉన్నటువంటి 59 కులాలలో అత్యంత వెనుకబడినటువంటి ప్రజారాశులకు 1% కాదు, 2% ఇస్తే తప్పేందని అంటున్నా నేను. రెండోది, మీరు చాలా దాన్నేమంటారు, చాకచక్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీ మొత్తం యొక్క ప్రజెంటేషన్ ఎలా ఉందనంటే, కేవలం జనసంఖ్యను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈరోజు ఒక్కరు అన్నారు, జనాభా పరంగా తీసుకున్నా మాకు 11% రావాలి, అభివృద్ధి పరంగా తీసుకున్నా కూడా మాదిగలకు మాకు రావాలి కదా. ఇక్కడ నా దగ్గర జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ రిపోర్ట్ ఉంది. మీ దగ్గర కూడా ఉండుంటుంది బహుశా. అట్లాగే నా దగ్గర ఉషా మెరన్ కమిషన్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాలకు పరిమితమై ఆలోచించినప్పుడు, అంతకుముందు మీరు లోవర్ కమిషన్ మీద కూడా దాన్ని కూడా చాలా తప్పుడుగా దాన్ని ప్రచారం చేసినారు. ఇది లోవర్ కమిషన్ అనేటువంటిది 1965లో వేయబడ్డటువంటి కమిషను. మాలల్ని అప్పుడే షెడ్యూల్ కులాల నుంచి తీసేయమని చెప్పేసి సిఫారసు చేసినాను. కమిషన్ చేయలేదు, ఒక వ్యక్తి చేసినాడు, కమిషన్ అది రిజెక్ట్ చేసింది. బట్ అది పక్కన పెడితే, జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ కానీ, జస్టిస్ ఉషా మెహరన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చూసినా కూడా, మళ్ళీ నేను మీకు ఒకటే కోరుతున్నాను, మాదిగ మేధావులకు కావచ్చు, ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్నటువంటి కృష్ణన్నకు చెప్తున్నాను, అట్లాగే ప్రభుత్వ పెద్దలకు చెప్తున్నాను, ఏమిటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, తెలంగాణకు పరిమితమై మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు మాలల్ని ఒక దోపిడిదారులుగా దోసుక తింటున్నారు, మా అవకాశాలన్నీ దొబ్బి తింటున్నారు అంటున్నటువంటి పెద్దలందరికీ నేను ఒక చెప్పదలుచుకున్నా, తెలంగాణకు పరిమితమై మాట్లాడండి. ముఖ్యంగా ఉషా మెరన్ కమిషన్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. జనసంఖ్య పరంగా తీసుకుంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జనసంఖ్య పరంగా తీసుకుంటే, ఉద్యోగస్తులలో కొన్ని జిల్లాలలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, కొన్ని జిల్లాలలో మాలలు ఎక్కువ ఉన్నారు. మీరు అంటున్నారు కదా అన్న, మేము మా మా శాతానికి తగ్గి, అంటే మాది 11% అనుకుంటే, మాకు ఇప్పటికీ 6%, 5%, మాకు ఇంకా ఫలితాలు అనుభవించడం వెనుకబడి ఉన్నా అంటున్నారు కదా. 1994 ఎంఆర్పిఎస్ ఉద్యమం రాకముందుకు, దాదాపు 1994 నుంచి 2000 కాలం వరకు ఐ అగ్రి, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలు బెనిఫిట్ పొందినారు. ఉద్యమం ఎప్పుడైతే ఉధృతమై ఒక ప్రభావిత శక్తిగా మారిందో, అంటే నేను చెప్తున్నది ఏంటంటే, 2000 కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో కూడా ఉద్యోగ రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, మాలలు జనసంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మాదిగలతో పోల్చినప్పుడు ఒక 4%.
అవకాశాలను అందుకోవడంలో వాళ్ళు ముందున్నమాట వాస్తవం. ఇది ఎవరు కాదనలేని మాట. ఎవరు దీన్ని ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కానీ 2000 కాలం నుంచి విశ్వవిద్యాలయాల నియామకాల నుంచి మొదలుకుంటే అటు డాక్టర్స్ కావచ్చు, ఇంజినీర్స్ కావచ్చు, లేదా ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఏ సంక్షేమ పథకాల విషయంలోనైనా మనం ఏ 2 గ్రామాలను ఉదాహరణ తీసుకొని స్టడీ చేసినా దాదాపు 80-90% లబ్ధిదారులు మాదిగలే, మాదిగ సోదరులే. మాదిగలలో అత్యంత వెనుకబడిన వాళ్ళున్నారు. మాదిగలలో బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ 2014 నుంచి 2025 వరకు లెక్కలు తీయండి. నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మేము. 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2025 వరకు, నిన్నటి వరకు జస్టిస్ సమీం అఖ్తర్ గారు సేకరించిన లెక్కలు బయటపెట్టండి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలు, షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి సప్లాన్ ఉంది. సప్లాన్లో భాగంగా వచ్చినటువంటి బడ్జెట్ను అనేక పథకాల రూపంలో దాన్ని ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేశారు కదా గత ప్రభుత్వం. దళిత బంధు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, లేదా ప్రభుత్వం కల్పించేటువంటి విద్యా అవకాశాలు కావచ్చు, ఎల్కేజీ నుంచి మొదలుకుంటే పీజీ వరకు కావచ్చు, లేదా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, అట్లాగే రాష్ట్ర స్థాయి ఉద్యోగ నియామకాల్లో కావచ్చు. లెక్కలు తీయండి. ఆ లెక్కలు తీసి బయట పెట్టాలి. మీరు ఆ లెక్కలను పరిగణలో తీసుకొని మీకు నష్టం జరిగింది అంటున్నారా? ఏ లెక్కలు? స్పష్టత ఇవ్వండి ఫస్ట్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి అభివృద్ధి ఫలితాలను అందుకోవడంలో మాలలు ముందున్నారా, మాదిగలు ముందున్నారా, ఇంకెవరైనా ముందున్నారా? ఆ లెక్కలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఇంతవరకు బయట పెట్టలేదు. ఒక జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ లాగానో, ఉషా మేనన్ కమిషన్ లాగానో, లేకపోతే నిన్నటి వరకు ఒక కమిషన్ వర్క్ చేసింది. డాక్టర్ షమీం అఖ్తర్ గారు వర్క్ చేశారు దాని మీద. ఆ రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి అంశాలను కేంద్రంగా తీసుకొని ఒక ప్రతిపాదన చేయవచ్చు, ఒక వాదన చేయవచ్చు. ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక సమూహం కోసం కొట్లాడుతున్న వారిగా మీకు ఎవ్రీ రైట్ ఉంది, మాట్లాడండి. కానీ మాట్లాడేటప్పుడు ఎందుకు అంత ద్వేషం, ఎందుకు అంత కోపం? మీరన్నట్టు మొత్తం రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటువంటి గొప్ప శక్తి ఉంటే మరి ఆపేవాళ్ళం కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందుకు, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కానీ 2000 నుంచి 2004లో ఇంప్లిమెంట్ అయింది కదా. అది కేవలం ఆర్టికల్ 341కి సంబంధించిన అంశం అని అందరికంటే ఎక్కువ మీకే తెలుసు అన్న. అయినప్పటికీ మీరు ఉద్యమ నిర్మాణం చేయడం కోసము ఈ రకమైనటువంటి పూర్తి జిగదారుడు విధానంలోకి వెళ్ళొద్దు అనేది నా విజ్ఞప్తి. లోపాలను సవరించడం కోసం సద్విమర్శ చేయండి, అది అందరికీ మంచిది. తర్వాత ఈ లోపాలలో ప్రధానంగా ఈ ఈ అంటే తెలంగాణకు పరిమితమైన లెక్కలు తీసి చూస్తే కూడా ఒకటి, మాలలు జనసంఖ్య లేదు అనేది తప్పు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒకవేళ మీరు ఇంత సుదీర్ఘమైన ఉద్యమం నడుపుతున్నారు కదా, నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను అన్న మిమ్మల్ని. వాస్తవానికి జస్టిస్ ఉషా మేనన్ కమిషను ఇచ్చినటువంటి రికమెండేషన్లు ఆమె చివరగా ఒక మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రికమెండేషన్ ఏమంటుంది ఆమె? ఆర్టికల్ 341ను సవరించి కనుక కేంద్ర స్థాయిలో ఆర్టికల్ 341ను సవరించి ఇప్పుడున్నటువంటి క్లాస్ 1, క్లాస్ 2కు అదనంగా క్లాస్ 3ని చేర్చి రాజ్యాంగ సవరణ చేసి, రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్ 341కు క్లాస్ 3ని చేర్చి కనుక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ శాశ్వతమైన పరిష్కార మార్గం వచ్చింది. మీరు 30 సంవత్సరాలు కొట్లాడి సాధించినటువంటి విజయము చాలా చిన్నది. ఆ చిన్నదాన్ని కూడా నేను ఆహ్వానిస్తున్నా, జరగాల్సిందే. కానీ ఇవాళ మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజకీయ ఇంట్రెస్ట్ల రీత్యా కనీసం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మాట కూడా మాట్లాడలేదు. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు. ఫైన్, ఐఎమ్ విత్ యూ. మాలాంటి వాళ్ళని చాలామంది
వర్గీకరణ జరగాలని మనసా, వాచా, కర్మన మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మాకు సాధ్యమైనటువంటి పద్ధతిలో దాన్ని ఎప్పుడు నిరంతరం జరగాలని మాలల్లో కూడా అట్లాంటి ఆలోచనలు చేస్తున్న వాళ్ళందరినీ కలుపుకొని ఒక రకమైనటువంటి సయోధ్యను సమకూర్చడం కోసం ప్రయత్నం చేసినాం. సరే ఏదేమైనప్పటికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగేసి వచ్చింది. దాన్ని కూడా మళ్ళీ దాంట్లో మొత్తం మాలలు ఏదో దానికి అడ్డుకుంటున్నారు. లేతే మాలలు కుట్ర చేస్తున్నారు. ఎక్కడుంది కుట్ర? 5% బరాబరి. 5% కాదు. ఇప్పుడు లెక్కలు తీస్తే మీకు ఇంకొక శాతము పెరుగుతది. మీరన్నట్టు 2024 లెక్కలు గనుక తీసుకొని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొన్న చేసినటువంటి కుటుంబ సర్వే ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా 18% అని అంటున్నారు. దానిలో కొంత శాతం పాల్గొనలేదు. అందరు గనక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గల్లీ నుంచి పట్టణం వరకు గనక మొత్తం దళిత సమూహాలు గనక రిజిస్టర్ చేస్తే 18 కాదు దాదాపు 20% ఉంటారు జనాభా. 20% గనక జనాభా రిజర్వేషన్లను గనక 20% పెంచుకొని దాంట్లో గనక పంపకం చేస్తే తప్పకుండా మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి 2011 లెక్కల ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో 11% ఉండదు, 10% ఉండదు. 9.7% మాత్రమే ఉంది. 10-11% కావాలంటే ఫస్ట్ రిజర్వేషన్ పెంచాలి. 15% నుంచి 20% పెంచితే తప్పకుండా మీరన్నట్టు మాదిగలకు ఆ ప్రపోర్షనేట్‌గా పెరుగుతది. అప్పుడు 10 కావచ్చు, 11 కావచ్చు. అట్లాగే ఆ ప్రపోర్షనేట్ రీత్యా మాలలు కూడా పెరుగుతది. ఇప్పుడు 5 ఉన్నది అప్పుడు 7 అయితది. మనందరం గుర్తించవలసింది ఏందనంటే దురదృష్టమైన విషయం ఏందనంటే ఇవాళ 2011 లెక్కల ప్రకారము మాల, మాదిగ ఈ రెండింటిని పక్కన పెట్టి మిగతా సమూహాల యొక్క కుటుంబాల వివరాలు కూడా 2011లో సమగ్రంగా నిర్వహణ జరగలేదు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాడిని. మాది హుజురాబాద్ పక్కన ఓ చిన్న గ్రామం పెంచకలపేట. మా మండలంలో ఒక గ్రామం ఉంది దండపల్లి అని. ఆ దండపల్లిలో మీరు ఇందాక మాట్లాడుతున్నారు కదా, మొత్తం రాష్ట్రంలోనే పంబాల యొక్క జనాభా 1000 ఉండదు. కానీ పంబాలల్లో ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు ప్రొఫెసర్స్ ఉన్నారు అని మీరు అంటున్నారు. ఆ విషయం ప్రధానంగా గంటా చక్రపాణి గారిని ఉదాహరణ తీసుకొని అంటున్నారు. మొత్తం జనాభా కాదు. ఆ ఒక్క ఊర్లోనే దాదాపు 60-70 కుటుంబాలు ఉంటాయి. 50 కుటుంబాలు అనుకోండి. ఒక కుటుంబంలో 2 భార్యాభర్తలు, ఒక బాబు, ఒక పాప, 2 బిడ్డలు అనుకుంటే నలుగురు అనుకోండి. 200 పాపులేషన్ ఉంది అక్కడ. ఒక్క ఊర్లో. మీకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లో పంబాల పాపులేషన్ ఉంటది. కాబట్టి 2011 లెక్కలలో వచ్చినటువంటి ఈ 931 అనేటువంటి జనాభా సంఖ్యను తీసుకొని మాట్లాడుతున్నట్టున్నారు మీరు. కానీ చాలా వరకు డక్కలి గాని, సింధు గాని అంతెందుకు ఈ మొత్తం మాదిగేతర దళిత కులాలను గత 10 సంవత్సరాలుగా కొంత చైతన్యం చేస్తున్నటువంటి సోదరులు బైరి వెంకటేష్ గారు ఏమంటున్నారు? దాదాపు ఈ సమూహాలన్నిటి కూడా పాపం ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు. వాళ్ళ జనసంఖ్య 2011 ప్రకారం తీసుకోవద్దని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. దురదృష్టం ఏంటంటే ఆయన వాయిస్‌కు ఇవాళ సమాజం గౌరవించట్లేదు. రాజకీయ పార్టీలు ఎవడిది పెద్ద నోరుంటే ఆ పెద్ద నోరుకే తలొగ్గుతున్నది. కానీ వాస్తవానికి నిజంగా నష్టపోతున్నటువంటి జనసంఖ్య తక్కువగా ఉండి అవకాశాలు పొందడంలో చాలా వెనుకబడ్డటువంటి ఈ మిగతా ప్రజారాశులకు పెద్దగా న్యాయం చేసినట్టు గతంలో లేదు. ఇప్పుడు కూడా ఏం చేయలేదు. మీరు చాలా స్పష్టంగా, చాలా కేటగారికల్‌గా, చాలా రాజకీయ వ్యూహంలో భాగంగా అన్న జనాభా అంటున్నారు. ఒకవైపు మీకు అవసరమైన కాడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ని కోట్ చేస్తారు. మీకు అవసరమైన కాడ ఇంకో దగ్గర ఇంకో దాన్ని తీసుకొస్తారు. కానీ రిజర్వేషన్ల యొక్క శాతాన్ని నిర్ణయించడానికి జనాభా అవసరం పడుతుంది కానీ రిజర్వేషన్లు ఎలా పంచాలన్నప్పుడు గనక ప్రజాస్వామికంగా ఆలోచిస్తే తప్పకుండా వెనుకబాటుతనమే. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో పేజ్ నెంబరు 130, 131, 132, 133లో గనక ఆ మొత్తం 4-5 పేజీల యొక్క సారాంశం ఏమిటి? రిలయబుల్ డాటా అన్నారు. రిలయబుల్ డాటా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది రిలయబుల్ డాటా ఏం కాదు.
మనందరం కలిసి అడగవలసింది ఏందంటే 2011ను 2011 జనాభా లెక్కలను ఎందుకు తీసుకున్నారని అడగాలి. మీరది అడగట్లేదు. నేనైతే స్టార్టింగ్ నుంచి 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి న్యాయంగా అయితే కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా జనగణన చేయాలి. ఆ జనగణనలో భాగంగా దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల, షెడ్యూల్ ట్రైబ్‌ల యొక్క ప్రతి ఒక్క సమూహం యొక్క లెక్కలు కట్టాలి. వాటి ఆధారంగా ప్రభుత్వాలు చేపట్టేటువంటి సంక్షేమ పథకాల విషయంలో వాటి ఆధారంగానే బడ్జెట్ కేటాయించబడాలి. వాటి ఆధారంగానే బడ్జెట్ కేటాయించడంతో పాటు ఖర్చు కూడా చేయాలని మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ మీరు చాలా ఎందుకో మరి ఇక్కడ మీరు చాలా తగ్గిపోతున్నారు. 2011 లెక్కలు ఎందుకు? 2024లో 2021లో చేయాలి. అప్పుడు కరోనా ఉండి చేయలేదన్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కరోనా ఏం లేదు గదా! మరి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చి దాదాపు ఆగస్ట్ 1 నాడు ఇచ్చింది. ఇవాళ ఫిబ్రవరి 2025. ఈ 6 నెలల కాలంలో మొత్తము రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏదైతే ఒక ఒత్తిడి తీసుకొచ్చారో, ఒక గొప్ప ఉద్యమం నిర్మించారో, ఈ ఉద్యమాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద పెట్టలేదు అని నేను అడుగుతున్నా. కేంద్రం కదా చేయవలసింది లెక్కలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధంలోకి నెట్టబడ్డది. 2011 లెక్కలు తీసుకోవడానికి గల కారణం ఏందనంటే, 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన లెక్కలకు గాని, మొన్న ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లెక్కలకు గాని రాజ్యాంగబద్ధంగా చూస్తే, కోర్టులో గనుక ఎళ్తే, న్యాయబద్ధంగా ఎళ్తే వాటికి అధికారికత లేదు. మరి మీరెందుకు డిమాండ్ చేస్తలేరు? ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా జనాభా లెక్కలు తీయమని. ఎక్స్‌క్లూజివ్‌గా దళితులైనా తీయవచ్చు కదా! సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌ని గౌరవిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సమస్యను వదిలేసి ఢిల్లీలో కూర్చొని తమాషా చేస్తున్నది. నిజంగా పరిష్కార మార్గం ఇవ్వాలని చెప్పి జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఇచ్చింది కదా! ముఖ్యంగా ఉషా మేనన్ కమిషన్ చెప్పింది అదే కదా లాస్ట్‌కు. ఆర్టికల్ 341 అనేది కేవలం రిజర్వేషన్‌లకు సంబంధించిన అంశం కాదు. భారతదేశంలో అంటరాని జాతులకు పౌరసత్వాన్ని ప్రసాదించినటువంటి అత్యంత విలువైనటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక వెసులుబాటు. దాన్ని ఇవాళ పూర్తిగా కనుమరుగు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు చేయమని చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోగం చేస్తున్నాయి. కాబట్టి ఒకవైపు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, దాంట్లో ఉన్నటువంటి రూపాలను ఇందాక నేను చెప్పినాను. అట్లాగే మీకు కూడా ముఖ్యంగా కృష్ణన్నకు, ఇతర మాదిగ మిత్రులకు, సోదరులకు, మేధావులకు నా విజ్ఞప్తి ఏందంటే, దయచేసి ఇకనైనా ఈ ద్వేషపూరితమైనటువంటి మాటలు బంద్ చేయండి. రాగద్వేషాలను కాసేపు పక్కన పెట్టి, ఒక రకమైనటువంటి సోదరాభావాన్ని మీరు పెంపొందించండి. మీరు పదే వివేక్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే అటు మాలలలో ఉన్నారు, ఇటు మాదిగలలో ఉన్నారు. మాదిగలే కాకుండా కుటుంబాలే, తరాలకు తరాలే 1950 నుంచి ఇప్పటి వరకు ఏదో రూపంలో ఏదో ఒక ఎమ్మెల్యేనో, ఎంపీగానో, మంత్రిగానో, లాస్ట్‌కు జిల్లా పరిషత్ అధ్యక్షుడుగానో ఎంతోమంది దళితేతరులు రాజకీయ అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుంటున్నారు. వివేక్ గారు ఏం మాట్లాడిండు నిన్న అసెంబ్లీలో? ఆయన చేసినటువంటి తప్పేంటి? చాలా విచిత్రంగా ఏంటంటే, వివేక్ గారికి నిజంగా అంత శక్తి సామర్థ్యాలుంటే ఆయన ఇంకా చాలా ఇవాళ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండేవాడు కదన్నా! కేవలము ఏమీ లేనటువంటి ఒక అనార్గనైజ్డ్‌గా ఉన్నటువంటి మాలలను అందరిని కలిపి ఒక్క మీటింగ్ పెడితే, ఆయనను మీరు సందర్భం ఉన్నా లేకపోయినా దాన్ని పరిగణలోకి తీసుకొని ఆయనకి ఒక రకమైనటువంటి థ్రెట్ ఇస్తున్నారు మీరు. లేకపోతే అక్కడ వరంగల్‌లో ఉన్నటువంటి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారి మీద ఎక్కడికక్కడ ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి దాడి. ఇదేం పద్ధతి? ఇది సరైనది కాదు. వాస్తవానికి మీరు చాలా ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు. ఎవరు? ఎస్ఆర్ శంకరన్ గారు ఒక మహానుభావుడు. బహుశా మీరు కూడా మనస్ఫూర్తిగా ఆయనను గౌరవిస్తారు. వారు ఆ మధ్య కాలంలో వార్తాపత్రికలో 3 రోజులు కంటిన్యూయస్‌గా తన అభిప్రాయాన్ని దాన్ని అక్షరబద్ధం చేసినాడు. దాన్ని ఒకసారి చదవండి దయచేసి. బాలగోపాల్ గారు, ఎస్ఆర్ శంకరన్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజ హితంలో భాగంగా పనిచేస్తున్నారు కదా!
నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. నేను మీరు మాట్లాడుతున్నటువంటి వాటిని మీ ఇంటర్ప్రిటేషన్ చూస్తుంటే. దయచేసి అట్లాంటివి బంద్ జేయండి. మాలల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడొద్దని జెప్పేసి. రాజకీయంగా ఎదిగినటువంటి మాల నాయకులను అంత శత్రుభావంతో చూడవలసిన అవసరం లేదు. ప్రతి రాజకీయ నాయకుడికుండే పరిమితులు, లోపాలు వాళ్ళకి గూడా ఉంటాయి. అంత మాత్రం చేత టార్గెట్ జేయాల్సిన అవసరం లేదు. మీరు పెద్దవాళ్ళుగా ఒక సౌహృద భావనతోని ఒక పరిష్కార మార్గాన్ని వెతుకుదామని గనుక మీరు ముందుకొస్తే, అసలు ఈ ప్రభుత్వాలు, తర్వాత ఈ ముఖ్యమంత్రులు, ఈ ప్రధానమంత్రుల యొక్క అవసరం లేకుండానే పరిష్కరించుకునే మార్గం గూడా ఉంది. నాకేమనిపిస్తుందంటే, ఈ సమస్య పరిష్కార మార్గం శాంతియుతంగా ఒక అమికేబుల్ అండర్‌స్టాండింగ్‌లో భాగంగా పరిష్కార మార్గం కావడము మనల్లో కొంతమందికి లేనట్టే మీకు గూడా లేనట్టుంది. దీని కేంద్రంగానే రాజకీయాలు నిర్మించేటువంటి ప్రయత్నమే కనబడుతుంది తప్ప, దీని పరిష్కార మార్గం వైపు ఎటు ఆలోచిస్తున్నారు మీరు? ఒకవైపు రావాలి, చేయాలని అంటారు మీరు. చేసినటువంటి దాంట్లో మళ్ళీ లోపాలు మీరు ఇందాక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ చాలా విలువైనటువంటి సూచనలు కొన్ని చేసినారు. ఇక్కడ పంబాల గాని, మన్నే అనేటువంటి వాటిని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినారు? వాళ్ళు యాక్చువల్‌గా మాల అనుబంధంగా ఉన్నారు కాబట్టి దాంట్లో పెట్టాలన్నారు. అది నేను గూడా మిమ్మల్ని గౌరవిస్తున్నాను మీ సూచనలు. కానీ ఆ మాట మాట్లాడుతున్నప్పుడల్లా మీరేమంటున్నారు? మళ్ళీ దోపిడీ చేసినారు, దోసక తిన్నారు, మాకు నష్టం జరిగింది. బహుశా ఈ దేశంలో దళితులందరికీ నష్టం జరిగింది ఆ మాటకొస్తే. తెలంగాణ ప్రాంతంలో స్థిరస్థిర ఆస్తులు గనుక తీస్తే మాలల కంటే మాదిగలకే ఎక్కువ ఆస్తులున్నాయి. భూములు తీయండి మీరు. లెక్కలు తీయండి. ఏ 2, 3 గ్రామాలకెళ్ళిపోయి ఫీల్డ్ స్టడీ చేసినా కూడా తెలిసిపోద్ది గదా! చదువుకు దగ్గరగా మాలలు ఉండవచ్చు. కానీ స్థిరాస్తుల విషయంలో మళ్ళీ మాదిగలే ఉన్నారు. అట్లా అని చెప్పేసి మేమేమి మాదిగలు మా మా మాదిగ జాతి అంతా కూడా మాకు నష్టం చేసిందని ఎవరన్నా అన్నారు. కనీసం అవగాహన ఉన్న ఏ మాల వాళ్ళు కూడా అనట్లేదు గదా! అవగాహన ఉన్నవాళ్ళు. ఎవడన్నా అవగాహన లేనివాడు కేవలం ఇది సందుట్లో సడేమయ్యేలాగా నేను నాయకుడయిపోతా అని జెప్పేసి అవాక్కులు, చవాకులు మాట్లాడితే మేము గూడా దాన్ని ఖండిస్తున్నాం. ఎవరి యొక్క ఆత్మగౌరవాన్ని గూడా కించపరిచే విధంగా మాట్లాడకూడదు. మనమంతా గూడా ఒక తల్లి బిడ్డలము. ఒక అన్నదమ్ముల్లాగా ఇంతవరకు కలిసి ఉన్నాం. భవిష్యత్తులో కలిసి ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏందంటే కృష్ణన్న గారికి, మీరు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలను సూచించండి. మీ మాటకు గౌరవం కూడా ఉంటది. మీరు చెప్తే మా ప్రభుత్వాలు గాని, పార్టీలు గాని కొంత శ్రద్ధ పెడతాయి, ఆలోచిస్తాయి. దాన్ని ఎలా పరిష్కరించాలో చూడండి. ఆ పరిష్కార మార్గంలో లెక్కల ప్రకారంగా రండి. 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా మాలల జనాభా 5% 5% ఇప్పుడు కేటాయించబడ్డదానికి వాస్తవానికి ఒక హాఫ్ 0.5% మాలలు నష్టపోతున్నారు. అట్లాగే మీకు కూడా మాదిగలకు కూడా ఒక 0.5 అంటే 7% అంటే 5% కంటే ముందుంటే 1% మీరు కూడా నష్టపోతున్నారు. కాబట్టి మన ఇద్దరము అరారా నష్టపోవడానికి గూడా సిద్ధంగా లేకపోతే ఎట్లా? అంతేగాని మాకు 11 రావాలి. అంటే మీ అర్థం ఏంటిది? తెలంగాణలో 2%, 3% మాలలకు రిజర్వేషన్ రావాలనా? ఏ లెక్కల ప్రకారం మాట్లాడుతున్నారు మీరు? జిల్లా స్థాయి లెక్కలు తీసుకున్నా, లేపోతే మండల స్థాయి లెక్కలు తీసుకున్నా, గ్రామ స్థాయి లెక్కలు తీసుకున్నా, రాష్ట్ర స్థాయి లెక్కలు తీసుకున్నా 2011 లెక్కలు అవే ఉన్నాయి. వాస్తవానికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి నేను చివరి ఒక మాట సూచన చేయదలుచుకున్నాను. అయ్యా మీరు రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకారం ఈ దేశంలో రిజర్వేషన్‌లను వర్గీకరించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరొక మాట ఒక విషయం మర్చిపోతున్నారు. మర్చిపోవడం కాదు మీకు తెలుసు. కానీ మీరు చాలా చాకచక్యంగా రాజకీయాల్లో భాగంగా దాన్ని పక్కన పెడుతున్నారు. ఏ పద్ధతి ప్రకారం చేస్తున్నారు మీరు? మీరు ఈ యొక్క అత్యంత వెనుకబడిన, మధ్యస్థ మరియు ప్రయోజనం పొందిన అనే పదాలు వాడారు కదా! ఏ లెక్కలు తీసుకున్నారు మీరు? మీరు మీ ప్రజలకు విప్పి చెప్పండి. ప్రజలకు ఆ యొక్క సమాచారాన్ని బయట పెట్టండి దయచేసి. తెలంగాణ రాకముందుకు ఉన్న పరిస్థితులు పరిగణలోకి తీసుకున్నారా? అంటే 2011 జనాభా లెక్కలు జరిగినప్పుడు వచ్చినటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని మీరు ఈ మాటలు మాట్లాడారా? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి అభివృద్ధి ఫలాలను గూడా లెక్కలోకి తీసుకున్నారా? లేదా తెలంగాణకు ముందు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 70 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 59 కులాల షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మొత్తం జీవితాన్ని అధ్యయనం చేసి దాంట్లో నుంచి వచ్చిన సారాంశాన్ని
స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఈ లెక్కలు తీసినారా? మేము పదే పదే మొన్న జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారికి కూడా మాలా ఇంటలెక్చువల్స్ ఫోరం నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అడిగినాం. సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి ఈ మొత్తం అభివృద్ధి క్రమంలో ఏ సమూహాలు ఎక్కడున్నాయో కూడా లెక్కలు తీయాలని చెప్పేసి అడిగినాం. గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు అడిగినారు. మీరు ఆ రిపోర్ట్‌ని బయట పెట్టమని అడిగినారు. పెట్టండి. అందరికీ క్లారిటీ వస్తది కదా! అందరికీ. అంటే ఒక్క మాల మాదిగలకే క్లారిటీ రావాల్సిన అవసరం లేదు. సమాజానికి కూడా రావాలి. ముఖ్యంగా ఈ అత్యంత వెనుకబడ్డటువంటి ఈ 57 ఇతర కులాలకు కూడా ఆ అవగాహన, ఆ ఆలోచన, ఆ సంతృప్తి రావాలి. బహుశా ఇవాళ ఆ రిపోర్ట్ గనుక బయటకొస్తే, ఆ మొత్తం లెక్కలు గనుక బయటకొచ్చినాయనుకోండి, నాకు తెలిసి ఈవెను ఇవాళ దళితేతర వ్యక్తులు వాళ్ళెవరైతే ఉన్నారో మాలల మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో, మాలల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా కొంత ఆలోచనలు పడడానికి ఆస్కారం ఉంటది. అంటే ఒక న్యాయమైనటువంటి వాదన వచ్చినప్పుడు, ఆ న్యాయమైన వాదనని సమర్థించడం తప్పా అంటే నేను దాన్ని తప్పనను. ఆ న్యాయమైన వాదనని సమర్థించడంలో ఒక సున్నితమైన విషయాన్ని మనము అడ్రెస్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అంతే సున్నితమైనటువంటి అవగాహనతో కూడా మాట్లాడాలి. దురదృష్టం ఏంటంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో కొంతమంది దళితేతరులు, ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా రకరకాల వ్యక్తులు. విచిత్రం ఏందంటే అసలు ఈ దేశంలో కుల వ్యవస్థను సృష్టించి, ఈ దేశంలో కుల వ్యవస్థను సృష్టించి కుల కుల అణిచివేతను, కుల అవమానాలను, కులపరంగా వచ్చేటువంటి అన్ని రకాల నష్టాలకు, కష్టాలకు, కన్నీళ్లకు కారణమైనటువంటి బ్రాహ్మణులు కూడా ఇవాళ మాలను విమర్శించే వాళ్ళు అయిపోయినారు. ఎట్టి చేయించుకొని శ్రమను పూర్తిగా జలగల్లాగా పీల్చుకెత్తినటువంటి రెడ్లు కూడా న్యాయం గురించి మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. యాజ్ ఇఫ్ అంత చదివినట్టు, లేకపోతే అంత అధ్యయనం చేసినట్టు. కేవలం అంటే ఎట్లుందంటే గుర్తుకున్నోళ్ళదే బర్రె అనేటువంటి సాత్రం ఉంది. దుడ్డున్నోందే బర్రె అని. ఇవాళ కృష్ణమాదేవ్ గారు గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపి ఒక సమూహంగా ఎదిగి తాను ఇవాళ రాజకీయ పార్టీలకు కూడా టర్మ్స్‌ని డిక్టేట్ చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనతో ఉంటే, ఆయనతో మాట్లాడితే, లేకపోతే ఆయనతో పక్కన నిలబడితే నాకు కూడా ఇంత రాజకీయ భిక్ష దొరుకుతదనేటువంటి ఆశలో భాగంగా చాలామంది అట్లా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడకండి. కృష్ణమాదిగ అన్నగారు తీసుకొచ్చిన ఉద్యమాన్ని మీరు కాదు, మాలాంటి వాళ్ళము మాకు అవగాహన వచ్చినప్పటి నుంచి దాన్ని గౌరవిస్తున్నాం. గౌరవించడం వేరు, సమస్యను సున్నితంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కార మార్గం చూపించడం వేరు. ఒక నిజమైన మేధావి అయితే ఒక బాలగోపాల్ లాగా, ఒక కంచె ఐలయ్య లాగా, ఒక అరగోపాల్ లాగా, ఒక ప్రొఫెసర్ కోదండరాం లాగా, అన్నిటికి మించి చనిపోయినాడు మహానుభావుడు ఎస్ఆర్ శంకరన్ లాగా ఇరు వర్గాల మధ్య ఒక సయోధ్యను సమకూర్చేటువంటి ఒక పెద్దరికం పద్ధతిలో మాట్లాడాలి. అది లేదు, అది మిస్ అయిపోయింది కంప్లీట్‌గా. కాబట్టి చివరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాన్ని మాలలు కూడా స్వాగతించాలి. ఇంకా అక్కడక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని అంతు చూస్తాం, అది చూస్తాం అంటున్నారు. దయచేసి అట్లాంటిది కాదు. ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపిద్దాం. సమస్య పరిష్కార మార్గం అయ్యే విధంగా మనం కూడా ఆలోచించాలి. అందులో నష్టం రాకుండా ఎట్లా అనేది కొంత హోంవర్క్ చేయాలి. అటు మాదిగలు, ఇటు మాలలు, మాల మాదిగేతర మేధావులు, సమాజము, పౌర సమాజము, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అందరూ సాధ్యమైనంత వరకు ఎవరికీ నష్టం లేకుండా, ఎవరి ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఈ సమస్య పరిష్కారం రాబోయేటువంటి వారం 10 రోజులలో జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ